అయిపోయావిడ వెంకీగా. ఆడవాళ్ళ చేతిలో ఇప్పుడు నీకుంది. ఏందమ్మీ చాలా ఆనందంగా ఉన్నావు? కాసేపట్లో ఆ వెంకీగాడికి ఆడవాళ్ళ చేతిలో కోటింగ్ పడబోతుంది మమ్మీ, అందుకే ఆనందం. నా కూతురుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నావు అన్నమాట. అదిగో వాడు వస్తున్నాడు. వాడి వెనక ఆడోళ్ళు తరుముకుంటూ వస్తున్నట్టున్నారు. వాడు ఎక్కడికి పారిపోకుండా పట్టుకోవాలి. నేను పట్టుకుంటాగా, నేను పట్టుకుంటా, నేను పట్టుకుంటా. ఓ షిట్. ఎక్కడికి పారిపోతారా? నేను వదలను. హెల్ప్ 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 హెల్ప్. చూసారా, వీడు లేడీస్ టాయిలెట్ లోకి వెళ్ళాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? చాలే ఆపండి. నేను లేడీస్ బాత్రూంలోకి దూరడం ఏంటి? చూడండి, పట్ట పగలే కుర్రాడు నన్ను చూడకుండా ఎలా కౌగిలించుకుందో. నీ నాటకాలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. ఆడవాళ్ళ బాత్రూంలోకి దూరావు, తప్పించుకోకుండా పట్టుకున్నాను. వాళ్ళ అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు ఈ పట్టుకునే విధానాన్ని ప్రపంచంలో ఎవరైనా పట్టుకోవడం అని అంటారా, కౌగిలించుకోవడం అని అంటారా? మీరే చెప్పండి. కౌగిలించుకున్నట్టే ఉంది, పట్టుకున్నట్టు లేదు. ఏందమ్మీ అట్టా మాట్లాడుతున్నారు? వాడు ఆడవాళ్ళ బాత్రూంలోకి వెళ్ళడం చూసి నా కూతురు వాణ్ణి పోనీయకుండా పట్టుకుంది. ఏంటి, నేను ఆడవాళ్ల బాత్రూంలోకి వెళ్ళానా? అక్కలు, అమ్మలు, చెల్లెలు కావాలంటే మీరంతా ఒకసారి అటు చూడండి. అదేంటది మగాళ్ళు వస్తున్నారు? అది లేడీస్ బాత్రూమ్ కదా. చకోడి, బోర్డులు మార్చడం మీకేనా? మాకు కూడా వచ్చు. ఆ భద్రంగాడు కూల్ డ్రింక్స్ అమ్మాయికి కాలడ్డు పెట్టినప్పుడే డౌట్ వచ్చింది. మీరు మార్చారు, నేను మార్చాను. ఫైనల్గా మీరే పప్పులో కాలేశారు. ఇప్పుడు చూశారు కదా, తప్పెవరిదో మీరే చెప్పండి. ఏం పద్ధతమ్మా ఇది? ఆ పిల్లోడిని చూస్తే ఎంత పద్ధతిగా ఉన్నాడు. అట్లాంటి వాణ్ణి పట్టుకొని ఆడవాళ్ల బాత్రూంలోకి దూరాడని అది ఇది అని చెప్తావా? ఆ సాకుతోటి ఆ అబ్బాయిని వాటేసుకుందామని అనుకుంది. అఖిలాండేశ్వరి గారు, పట్టపగలే ఒక అబ్బాయిని ఎలా వాటేసుకుందో మీరే చూశారుగా. త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసేయండి.